ప్రత్యేకంగా యువతకి ఉద్యోగ కల్పన పరంగా ఈ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందని మీకు అనిపించింది? చాలా అధ్వానంగా ఉందండి. ఈ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలామంది నిరుద్యోగులు రోడ్ల బాట పట్టాల్సి వస్తుంది. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఉన్న పరిశ్రమలే కాకుండా కొత్త పరిశ్రమలు ఏవి తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా ఊరు వదిలిపోయే పరిస్థితికి వచ్చింది ఇవాళ. మనం చూసుకుంటే కియా దాదాపు లక్షలాది మంది విద్యార్థులు దాంట్లో ఉపాధి పొందుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు టీడీపీ హయాంలో కియా పరిశ్రమ ఏర్పాటు చేశారు. దాంతోపాటు కియా అనుబంధ సంస్థలు కూడా చాలా వచ్చేటివి. ఈ వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే వచ్చే కంపెనీలు కూడా వెళ్ళిపోయాయి వెనకట్లే. అదేవిధంగా చూసుకుంటే రాప్తాల్లో జాకీ పరిశ్రమ లేదు. ఇక్కడ మాకు ఉరవకొండ నియోజకవర్గంలో ఎస్పెషల్లీ పయ్యావుల కేశవ్ గారు ఎంతో కష్టపడి 50,000 ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. దాదాపుగా 70% పనులు కంప్లీట్ చేశారు. ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి రాగానే మిగిలిన ఆ 30% కూడా కంప్లీట్ చేయలేకపోయారు వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక. దాంతోపాటు విండ్ ఫార్మ్స్ ఏర్పాటు చేశారు పయ్యావుల కేశవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ హయాంలో విండ్ ఫార్మ్స్ ఏర్పాటు చేశారు ఇక్కడ. అందులో వేలాది మంది సెక్యూరిటీ గార్డ్స్గా కానీ ఆపరేటర్స్గా కానీ ఇక్కడ ఉపాధి పొందేటోళ్ళు. ఇప్పుడు ఈ వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మీరు టీడీపీ మీరు వైసీపీ అనే ఉద్దేశంతో వైసీపీ వాళ్ళని చేర్చారు, ఉన్న వాళ్ళని పీకేశారు. చుట్టుపక్కల విండ్ ఫార్మ్స్ సంబంధించి కంపెనీ చుట్టుపక్కల అనుబంధ సంస్థలు కానీ చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు కానీ వాటికి అందరికీ ఉపాధి లేకుండా పోయింది. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి క్లాసెస్ ఇచ్చి దాని మీద ట్రైనింగ్ ఇచ్చి ఏమైనా జాబ్స్ ఏమైనా ఇవ్వడం జరిగిందా ఈ ప్రభుత్వంలో? వచ్చాయండి, చాలా వచ్చి. ఈ గవర్నమెంట్లో లేదండి. టీడీపీ హయాంలో అప్పుడు చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసినప్పుడు పయ్యావుల కేశవ్ గారు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఈ నియోజకవర్గంలో ఉరవకొండ నియోజకవర్గంలో కొంతమంది విద్యార్థులని ఎవరికైతే బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటారో వాళ్ళని అందరినీ గ్యాదర్ చేసి ఒక చోటు చేసి స్వయాన ఆయనే చిన్నపాటి ఖర్చులు పెట్టుకొని కూడా మాకు అనంతపూర్ దగ్గర ఇక్కడి నుంచి అనంతపూర్కి తీసుకెళ్ళి అక్కడ స్పెషల్గా క్లాసులు ఇప్పించి ఇప్పుడు యువతకు ఉద్యోగాలకు వెళ్ళాలంటే కొన్ని స్కిల్స్ అవసరం కదా, ఆ విద్యార్థులకు అలాంటి స్కిల్స్ ఉచితంగా ఈయన సొంత ఖర్చులు పెట్టి ఉచితంగా పంపించేసి అక్కడ శిక్షణ తీసుకొని ఆ శిక్షణ తర్వాత ఉద్యోగాలు పొందిన వాళ్ళు చాలా మంది విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి స్కిల్స్ కామని చెప్పేసి చంద్రబాబు గారిని అరెస్టు ఆ కార్యక్రమం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఉపాధి పొందిన వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ తీసుకొని ఉపాధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ విత్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. అందులో శిక్షణ తీసుకున్న సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో ఎంత మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు గెలిచేదానికంటే ఎన్ని సీట్లతో గెలిచేదానికి అవకాశం ఉంది? 130-140 సీట్లతో గెలుస్తారండి ఖచ్చితంగా 100%. కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. 120+ సీట్లతోనే గవర్నమెంట్ ఏర్పాటవుతుంది. మరి ఇక్కడ పయ్యావుల కేశవ్ గారు ఎంత మెజార్టీతో గెలవచ్చు? పయ్యావుల కేశవ్ గారు 30,000-40,000 మెజార్టీతో 100% గెలుస్తారు. ఉరవకొండలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే పయ్యావుల కేశవ్ గారి తర్వాతనే ఎవరైనా. ఉరవకొండ అభివృద్ధి చెందాలంటే కేశవ్ గారు ఖచ్చితంగా రావాలి. ఈ విశ్వేశ్వరరెడ్డి లాంటి అసమర్థ పాలన మాకు అవసరం లేదు. ఇక్కడ 30,000 మెజారిటీతో కేశవ గెలుస్తాడని నమ్మకంతో ఉన్నాం మేము. నమ్మకమే కాదు, ధైర్యంతో కూడా ఉన్నాం మేము. అయితే పైన నుంచి అంటే వాటర్ సమస్య ఉంది కాబట్టి కొంచెం పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కేశవ వస్తే ఖచ్చితంగా అన్ని పనులన్నీ నెరవేరుతాయి మాకు రైతులకి. అంటే కూడేరు వరకు ఎంతవరకు జరిగాయండి ఈ పనులు? ఉరవకొండ మండలం అంతా మొత్తము కేశవ వస్తే అందరికీ రైతులకి మేలే జరుగుతుంది. ఈ పనులు అనేవి ఎంతవరకు జరిగాయి ఇప్పుడు వరకు? అంటే వాటర్కి సంబంధించి జరగలేదు, పనులు ఏం జరగలేదు. అంటే విశ్వేశ్వరరెడ్డి గారు ప్రస్తుతానికి విశ్వేశ్వరరెడ్డి గడప గడప ప్రోగ్రామ్ అంటున్నాడు కానీ ఏ పనులు నెరవేరలేదు. అయితే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పోటీ చేస్తున్నారు ఈసారి. ఆ రాజకీయ పరిణామాలు అనేవి ఎంత మార్కు ప్రభావం చూపిస్తాయి? వాళ్ళ కుటుంబంలోనే పొందిక లేదు, ప్రజలకు ఏం చేస్తాడు ఇంకా? అంటే వాళ్ళిద్దరూ వేరు పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రభావం ఈసారి ఈ కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పయ్యావుల కేశవ్ గారు, ఆయనకి అది బలమవుతుందా బలహీనత అవుతుందా? బలం అవుతుంది. ప్లస్సేనా? ఓట్లు ఎక్కువ పడతాయా దానివల్ల తక్కువ పడతాయండి? ఎక్కువే పడతాయి. ఈ ప్రాంతంలో సమస్యలు ప్రస్తుతానికి నీటి సమస్య అయితే ఎక్కువ ఉందని అందరూ అంటున్నారు. ఏ విధంగా ఉంది? నీటి సమస్య దారుణంగా ఉంది. నీటి సమస్య వచ్చేసి మహిళా సంఘాలు ఉన్నాయి. మహిళా సంఘాలకి ఓన్లీ వైఎస్ఆర్ పార్టీలో ఉండే మహిళా సంఘాలకు మాత్రమే వడ్డీ రుణమాఫీలు అంట ఇవన్నీ చేసినారు. మీరేమంటే తెలుగుదేశం దాంట్లో ఉన్నారు, మీరు దానికి మీకోసం చేయలేదు అంటున్నారు. మా ఊర్లో మొత్తం ఆడవాళ్ళ సంఘాలు అయితే 100% మా తెలుగుదేశానికి అయితే వస్తాయి. గత ప్రభుత్వంలో పసుపు కుంకాలు కానీ సభ్యురాలకు వచ్చి 10,000 ఇస్తాను.
ఇది 3 లక్షల రుణమాఫీలు అంటే 3 లక్షల రుణమాఫీలకి 20,000 వడ్డీ వస్తాయి. 20,000 వడ్డీలకు కానీ తలా కొంచెం పంచుకునే వాళ్ళకి 2,000 మాత్రం వస్తుంది. అప్పుడు చంద్రన్న ప్రతి సభ్యురాలకి 10,000 రూపాయలు ఇస్తాను పసుపు కింద. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏది ఇచ్చినా 2,000 ఇచ్చినారు, దులుపుకుంటున్నారు. మీ ఏరియాలో ఎక్కువగా ఫ్యాన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అంటే విండ్ ఎనర్జీకి సంబంధించి అసలు ఎవరు డెవలప్మెంట్ చేశారు, ప్రస్తుతం ఏ విధంగా ఉన్నది? పయ్యావుల కేశవన్ డెవలప్మెంట్ విండో దాంట్లో చేసినాడు. మా ఊరు పొలంలోనే విండో స్విట్జర్లాండ్ కంపెనీ పెట్టినంత కానీ 100 మంది నిరుద్యోగులకి వృత్తి కల్పించినారు. ఇప్పుడు గవర్నమెంట్లో నిన్న మొన్న తెరిచినారు, ఎలక్షన్ మూవ్మెంట్ అని నిన్న మొన్న తెరిచినారు గవర్నమెంట్లో. ఇంతకుముందు అంతా 4 ఏళ్ళ ముందు మూతేసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయినారు. మళ్ళీ ఎలక్షన్ మూవ్మెంట్లో అన్నీ తెప్పించినారు. వాళ్ళు ఇప్పుడు 20 మంది 30 మంది పనిచేస్తున్నారు అంతే. ఇప్పుడు అయితే అనంతపురం జిల్లాకి సంబంధించి కియా అనేది వచ్చింది చంద్రబాబు నాయుడు హయాంలో. జగన్ ప్రభుత్వంలో ఏమైనా వచ్చిందా? జగన్ ప్రభుత్వంలో కియా కాదు కదా, ఏదేది రాలా, ఉండేడు కూడా పారిపోతున్నాయి. వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ టార్చర్ తట్టుకోలేక భయపడి వెళ్ళిపోతారు కంపెనీలు అని. జాకీ కంపెనీ అన్ని సెల్కాన్ ఇవన్నీ వెళ్ళిపోయినాయి. అయితే ఇక్కడ యువతకి జాబ్ పరంగా ఏమైనా ఉద్యోగ కల్పన అనేది ఉందా? ఏ విధంగా కల్పన లేదు. ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలు మూత పడిపోతారు, ఉద్యోగ కల్పన ఎక్కడ వస్తాయని. ఇంకా ఈ గవర్నమెంట్ జాబ్స్ పరంగా గవర్నమెంట్ జాబ్ వాళ్ళ గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ వేస్తుడు రోడ్డు మీద కూర్చుంటున్నారు. ఎక్కడ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఇచ్చినారన్నా? సంవత్సరానికి వచ్చి జాబ్ క్యాలెండర్ ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చినారా? చెప్పండి అన్న. అయితే రాబోయే రోజుల్లో మొత్తానికి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? రాబోయే కాలంలో వచ్చి చంద్రబాబు నాయుడు సీఎం కావాలి. పయ్యావుల కేశవన్ మినిస్టర్ అవుతాడు ఈసారి 100% రాజిస్తాను 100%గా. మన రైతాంగానికి కుడేరు పొలము, ఇప్పేరు, కొరకొల్ల ఇవన్నీ డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇచ్చినారు. అవి మూత వేసుకొని అవి అమ్ముకుంటున్నారు వాళ్ళు. అప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గతంలో ఇచ్చినారు. ఈ గవర్నమెంట్లో మూతేసుకున్నారని అన్ని లోడ్లు అన్నీ బయట అన్ని నాయకులన్నీ తలాకింత పని చేసుకున్నారు వాళ్ళంతా. అంటే మెగా ప్లాంట్ అనేది కూడా ఒకటి తీసుకొచ్చినారు 300 కోట్లు పెట్టి. అది ఎందువల్ల ఆపేసినారు? అది కూడా ఎందువల్ల అంటూ కంపెనీలో వాళ్ళు గ్రాంట్ ఇవ్వాలని తీసుకున్నారు. ప్రజల్లోకి వెళితే కదా కనబడే గ్రాంట్ అనేది. అది ప్రజల్లోకి రైతాంగాన్ని సర్వనాశనం చేసినారు ఈ గవర్నమెంట్ రైతాంగాన్ని. ఈ సబ్సిడీ పెట్టుకున్నామంటే డ్రిప్ ఇరిగేషన్ లేదు, సబ్సిడీ స్ప్రింక్లర్లు పెట్టుకున్నా ఏమి లేవు. ఇంతకుముందు నీరు చెట్టు కింద ఇట్లా వస్తుంది, అవి లేవు. ఏదేదో లేదు ఈ గవర్నమెంట్. అంతా శూన్యం ఈ గవర్నమెంట్ అంతా. మొత్తానికి పయ్యావుల కేశవ గారు ఎంత మెజార్టీతో గెలిచేదానికి అవకాశం ఉంది? 28,000 పైన వస్తాడు కానీ తక్కువ అవుతారు ఆడన్న. 20,000 28,000 పైన వస్తాడు.